బల్దియాలో ప్రస్తుతం యాప్స్ హవా నడుస్తోంది. పారదర్శకత, పనులు స్పీడ్గా అయ్యేందుకు యాప్లను పరిచయం చేస్తోంది. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్షణాల్లో తెలుసుకుంటున్నారు సిటీ జనం. త్వరలోనే అన్ని విభాగాలకు ఐటీ సేవలు విస్తరిస్తామంటున్నారు అధికారులు. జిహెచ్ఎంసీలో ఐటీ మంత్ర నడుస్తోంది. జస్ట్ క్లిక్ తో పనులన్నీ ఈజీ అయిపోతున్నాయి. వర్క్ స్టేటస్, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ ఏదైనా ఒక్క క్లిక్ తోనే సెటిల్ చేస్తోంది బల్దియా. ఇందుకోసం టెక్నాలజీని వాడుకుంటోంది. ప్రతి సర్వీస్ ను ఆన్లైన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 11 ప్రభుత్వ విభాగాలతో కూడిన కన్వర్జెన్స్ పోర్టల్ ను బల్దియా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై పౌర సేవలన్నీ ఒకే యాప్ తో అందించేందుకు ఇంటిగ్రేటెడ్ సిటిజన్ సర్వీస్ మొబైల్ యాప్ ను రూపొందిస్తున్నారు ఐటీ అధికారులు. ఇందులో విభాగాల వారీగా సేవలకు ప్రత్యేక ట్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 6 సేవలతో తయారవుతున్న యాప్ ను అవసరమైతే మరిన్ని సేవలకు విస్తరిస్తామంటున్నారు. ఇప్పటికే అన్ని రకాల ట్యాక్స్ చెల్లింపులు ఆన్లైన్ చేశామని చెబుతున్నారు బల్దియా అధికారులు. మనము ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా ముఖ్యంగా ఈ యాప్ ఒకటి ఇంటిగ్రేటెడ్ మొబైల్ యాప్ ఫర్ ఆండ్రాయిడ్ ఫోన్స్, బర్త్ సర్టిఫికెట్స్, డెత్ సర్టిఫికెట్స్, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించినటువంటి డ్యూస్ చూసుకోవడం కానీ, పార్ట్ హోల్స్, సివరేజ్ మ్యాన్హోల్ కవర్స్ ప్రాబ్లము, తర్వాత స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లము, ఇవన్నీ కూడా కలిపి ఒకే యాప్లో మేము పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అంతా అయిపోయింది. టైం ప్రకారంగా అతి త్వరలో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము. ఐటీ సేవలతో సిబ్బందిలో, ప్రజల్లో పారదర్శకత పెరిగిందంటున్నారు అధికారులు. ఐటీ సేవల విస్తరణ, వినియోగంతో ప్రజల్లో కూడా బల్దియాపై నమ్మకం పెరుగుతుందని చెప్తున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లలో ఐటీని విస్తరిస్తామంటున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునే దిశగా అడుగులు వేయటం జరుగుతున్నది. ప్రజలకు చేరువగా వారికి అనుకూలంగా ఉన్న సమయంలో జిహెచ్ఎంసీ ద్వారా లభిస్తున్న వివిధ సేవల్ని పొందవచ్చు. దళారులను నమ్మవలసిన పని లేదు. చాలా విషయాల్లో ప్రభుత్వం చెప్తున్నట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం కదా, అట్లా పని చేయటంలో కూడా ఆ సౌలభ్యాన్ని కల్పిస్తూ ఏమాత్రం దాని యొక్క క్వాలిటీ అంటాం నైపుణ్యం, నాణ్యత తగ్గించకుండా చేయటానికే ఈ సాఫ్ట్వేర్ అనేటువంటిది, ఈ ఆన్లైన్ సేవలు అనేటువంటివి. బల్దియాలో పని కాలేదని రోజుల తరబడి తిరిగి చేతులు తడపాల్సిందే అనే ప్రచారానికి ఐటీతో చెక్ పెట్టారు అధికారులు. జిహెచ్ఎంసీలోని అన్ని డిపార్ట్మెంట్లను ఇలాగే ఐటీతో లింక్ చేస్తే బాగుంటుందంటున్నారు జనం.